భీమవరంకు సంబంధించి జిల్లా కేంద్రంగా ఉండాలని చెప్పి కూడా నిరసన కార్యక్రమాలు అయితే కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కూడా ఆరోపణలు అలాగే ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నేతలు ఇప్పుడు జిల్లా కేంద్రం విషయంలో స్పష్టత ఇవ్వాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా అటు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడం జరిగింది. నగరానికి చెందినటువంటి సత్యబాబు అలాగే శ్రీనివాస్ ఇద్దరు కూడా కలెక్టరేట్ కోసం రిలే నిరాహారదీక్షను ప్రారంభించడం జరిగింది. 3 రోజుల పాటు ఈ రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటి, ఏ విధంగా ఎందుకు చేస్తున్నది కూడా వాళ్ళని అడిగి తెలుస్తుందా? సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన భీమవరంలో మార్కెట్ యార్డ్లో 20 ఎకరాలకి జీవో 124 జీవో రిలీజ్ చేసింది మార్కెట్ యార్డ్లో కలెక్టరేట్ ఆఫీస్ కట్టడానికి. కానీ ఆ జీవో తర్వాత గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ గవర్నమెంట్లో మన భీమవరంలోనే మా మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మిస్తారని చాలా ఆశించాము. కానీ ఈ రోజులో కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అటు నరసాపురం బొమ్మడి నాయకులు కానీ ఇటు ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు కానీ మా నియోజకవర్గంలోకి కలెక్టరేట్ తీసుకెళ్ళిపోతామని రఘురామకృష్ణరాజు గారు అలాగే నరసాపురం కలెక్టరేట్ తీసుకెళ్ళిపోతామని నాయకరి గారు వీళ్ళిద్దరూ కలిపి స్పష్టత లేని విమర్శలు చేస్తున్నారు ఈ విధంగా. కాబట్టి రానున్న రోజుల్లో మా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పష్టత ఇవ్వకపోవడానికి కారణం వల్ల పక్కన నియోజకవర్గం బొమ్మడి నాయకర్ గారు కానీ ఇటు రఘురామకృష్ణరాజు గారు కానీ ప్రజల్ని సందిగ్ధంలో పడేస్తున్నారు. స్పష్టత ఏమిటో మాకు ఇప్పటి వరకు తెలియట్లా. కాబట్టి ఈ స్పష్టత తెలిసి ఈ మార్కెట్ యార్డ్లోనే కంపల్సరీగా కలెక్టరేట్ వస్తుందని సరైన స్పష్టత ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాం. అంటే ముఖ్యంగా ప్రధానంగా అంటే భీమవరం ఉండి అన్నీ కూడా కలిసే ఉన్నాయి, ఎక్కడైనా సరే నిర్మిస్తే ఏంటి ఇబ్బంది అనేది కూడా కొంత వాదన వస్తుంది. అంటే మీ స్పష్టత ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు భీమవరానికి ఉండిని పోల్చడం అనేది కరెక్ట్ కాదండి. కానీ ఏమైనా సరే రఘురామకృష్ణరాజు గారు కలెక్టరేట్ అనే విషయాన్ని హైప్ చేసుకుని భీమవరం నుంచి పొందడం అనేది అసాధ్యమైన సంగతి తెలుసు అందరికీ. కానీ ఆయన పౌరభోగ స్థలాన్ని 3.5 ఎకరాలు చూపించి దాంట్లో కలెక్టరేట్ P4 విధానంతో కట్టేయచ్చు అని పగడ్బాలు పలుకుతున్నాడు ఆయన చేసే ఈ దుష్ట ప్రచారం కరెక్ట్ కాదని, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని మా భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున మేము ఈరోజు రిలే నిరాహారదీక్ష చేస్తున్నాము. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లోనే 20 ఎకరాలున్న మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించుకు తీరుతామని చెప్పేసి మా భీమవరం ప్రజల తరపున ఎంతైనా ఉద్యమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఈ మొత్తానికి సంబంధించి అటు కలెక్టరేట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ముందుగానే నిర్ణయించిన ప్రకారం భీమవరం మార్కెట్ యార్డ్లోనే నిర్మించాలి. దీనిపైన అటు ప్రభుత్వ స్పష్టత కూడా ఇవ్వాలి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు. స్పష్టత వచ్చే వరకు కూడా నిరసనలు ఆందోళనలు కొనసాగుతాయని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, భీమవరం నుంచి.